భారతదేశంలో రోహింగ్యాలు ఏ రకమైన చీడపురుగులు పట్టినట్టు పట్టారో ఒక్కసారి ఈ విజువల్స్ చూడండి. కేవలం వెస్ట్ బెంగాల్లోనే కాకుండా భారతదేశం అంతటా ఈ బంగ్లాదేశీయులు భారతదేశంలో చొరబడి ఏం చేస్తున్నట్టు. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు 4 నెలల క్రితం హిందూ ధర్మరక్షణ సభ చేసి బాల్నగర్లో ఎంతమంది రోహింగ్యాలు ఉన్నారు అని చెప్పి అందరికీ కళ్ళకు కట్టినట్టుగా చూపించినప్పటికీ కూడా ఆ రోహింగ్యాల మీద ఎలాంటి చర్యలు తీసుకోకపోవడానికి గల కారణాలేంటి? అదేమిటంటే భారతదేశంలో ఈ రోహింగ్యాలు ఎంతో కోట్లాది మంది ఉన్నారు. కేవలం వెస్ట్ బెంగాల్ పరిస్థితి కాదు. ఈరోజు బీజేపీ అక్కడికి వచ్చి ఎస్ఐఆర్ ఫామ్ చేయగానే ఈ వలసవాదులంతా కూడా తిరిగి బంగ్లాదేశ్ కి ప్రయాణం అవుతున్నారు. మరి భారతదేశం అంతటా ఉన్న రోహింగ్యాల పరిస్థితి ఏంటి? ఇక్కడ ఉన్నటువంటి యువతల భవిష్యత్ ఏంటి? వాళ్ళకు రావాల్సినటువంటి అవకాశాలు వాళ్ళకు రాకుండా, వాళ్ళకు చెందాల్సినటువంటి ఉద్యోగాలు కావచ్చు, ఇంకా ఏ రకమైనటువంటి అవకాశాలైనా కావచ్చు, ఈ రోహింగ్యాలు ఈ రకంగా భారతదేశాన్ని చీడపురుగుల్లాగా పడితే వాళ్ళని కేవలం బీజేపీ వచ్చిన చోటే ఏరివేస్తున్నారు అని అంటే అదేమన్నా అంటే జర్నలిస్టులు అందరినీ బీజేపీ జర్నలిస్టులు అంటాం, లేదు మీ ఛానల్ బీజేపీ ఛానల్ అంటాం. అసలు బీజేపీకి జాతీయవాదానికి ఉన్న తేడా ఏంటో కనుక్కుంటే తెలుసుకుంటే మాలాంటి వాళ్లకు ఉన్నటువంటి ఆవేదన మీకు అర్థమవుతుందని అనుకుంటున్నా. కాబట్టి భారతదేశంలో ఉన్న ప్రతి పౌరుడు అనుమానాస్పదంగా ఎవ్వరు ఎక్కడ కనిపించినా మీకు దగ్గరలో ఉన్న పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, భారతదేశాన్ని కాపాడాలని కోరుకుంటూ, జై హింద్.